హాయ్ అండి. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి బాగా బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్స్కి ప్రతిరోజు చపాతీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే నెలల తరబడి మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేడి వాటర్తో బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని కొంచెం పిండి అప్లై చేసుకొని ఈ చపాతీని ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద ఈ చపాతీలన్నీ వేసుకొని ఇలా దోశ ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని చపాతీ వేసేసి అటువైపున ఇటువైపున కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకుని ఇవి మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత వేరొక బాక్స్ తీసుకుని అందులో కాటన్ క్లాత్ వేసుకొని ఈ చపాతీలన్నింటినీ కూడా అందులో పెట్టేసుకొని మొత్తం కూడా క్లాత్ ఇలా కవర్ చేసేసుకొని మూత పెట్టేసి 3 నెలల వరకు నిల్వ ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే వారం రోజులు నిల్వ ఉండాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చపాతీలు అనేవి రెడీ అయిపోతే ఫుల్ వీడియో అనేది క్రింద ఇస్తాను.